కుశలమా నీవి చిట కుశలమే. నాకు ఈ 3 చేతులు చూడండి అయ్యే తెలుసు. నాకు ఈ 3 చేతులు చూడండి అయ్యే తెలుసు. అంటే ఏ ఫోన్ తెచ్చినా పర్లేదు. అనిల్ కూడా ఫోన్ అయితే అయితే నా స్విచ్ ఆఫ్. కానీ చాలా బాగుంది నిజంగా బాబు. అనిల్ అదే అదే నన్ను అసలు ఎవడో తెల్లలేదు. నన్ను అసలు ఎవడో తెల్లలేదు అన్నాడే. నా బతుకు ఈ రోజు అయితే కంప్లీట్ గా చిల్ అయ్యాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మనం వ్లాగ్స్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. నా పని కూడా బేనే అయిపోయింది. టైం ఏమో 11:30 అవుతుంది. ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తుంటే అనిల్ చెప్పాడు అలా సరదాగా బయటకు వెళ్ళి ఒక వ్లాగ్ ట్రై చేద్దామని. అనిల్ బాబు ఎక్కడికి వెళ్దాం? స్విమ్మింగ్ పూల్ అయ్యా ఓది మాట్లాడుకున్నాం కదా. అనకాపల్లి స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. కానీ మనం వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోద్ది, లంచ్ టైం సరిపోతుంది. అక్కడికి వెళ్ళి 1 గంట. సరే అయితే వెళ్దాం. మనం రీసెంట్గా మనం గోప్రో కొన్నాం. ఇప్పుడు దాని నుంచి రికార్డ్ చేస్తున్నాను. మైక్ కూడా అంటే ఈ మైక్ కెమెరా తెలియ ఇంటర్నల్ వాయిస్ కూడా గోప్రో నుంచి వస్తుంది. కార్లో చూపిస్తాను. ఇది వ్లాగ్స్ కోసం అని కొన్నాను. ఒక ట్రిప్ అవుట్ ప్లాన్ చేసుకున్నాం కానీ అది మరి క్యాన్సిల్ అయిపోయింది. అనిల్ ఏంటి ఏమన్నా మంచి సాంగ్స్ పెడతావా? అదే పనిలో ఉన్నా. చూడు ఒక సాంగ్ పెడతాను. బుర్ర పాడైపోద్ది అంట. సౌండ్ పెంచానా ఫుల్గానా? దొరికిందా? మీరు కూడా వినండి. లిరిక్స్ చాలా ఇంపార్టెంట్. వెళ్ళిపోతాం మనం. అది టైటిల్ పాటేనా నేను ఇక్కడ క్షేమం, నువ్వు అక్కడ కుశలమే. ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. బ్రహ్మాండం. కవిత కవిత మనసులో అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. నాకు ఏడుపు వస్తుందిరా. We rise like tall buildings as the chemicals they take us higher. అమ్మాయితోనే పాడుతుందేమో. మంచి జర్నీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్. పాడలేదే నువ్వు పాడు. నాకు ఈ 3 చేతులు చూడండి అయ్యే తెలుసు. నాకు ఈ 3 చేతులు చూడండి అయ్యే తెలుసు. ఈ 3 చీరలు చూడండి అయ్యే తెలుసు. అనిల్ మొత్తం అన్ని దాంట్లో ప్లేలిస్ట్ లో ఐటమ్ సాంగ్స్ ఉన్నాయంటమ్మా. అంటే అది ఈ నలుగురిలో ఒకడికే వచ్చే ఈత నాకే. నీకే చూస్తారు కదా. మా అనిల్ కెమెరామెన్ బాగా చూస్తారు కదా మీరు. కానీ ఎక్కడ అది స్విమ్మింగ్ పూల్ ఎక్కడ చెప్తాను. ఫైనల్ గా అయితే స్విమ్మింగ్ పూల్కి వచ్చాం. ఆన్లైన్ అడుక్కుంటున్నాను. సో పైన అయితే ఎండ గట్టిగా ఉంది. కింద స్విమ్మింగ్ పూల్ వెళ్ళదు కదా, వడదెబ్బలు వేయాలంటే కిందనే కూర్చుంటాం. పైకి రావద్దు అసలు. పైకి రావద్దు అసలు. సరే కిందనే కూర్చున్నాం, పైకి అసలు రావద్దు. సరే వెళ్దాం అయితే. ఇప్పటికే లేట్ అయిపోతుంది. ఆ మొబైల్స్ లోపల పెట్టి నిజమే అనిల్ మొబైల్ లోపల వాటర్ ప్రూఫ్ అని నిన్న అడుగుతుండే. షార్ట్ వేసుకొని నీట్ గా స్విమ్మింగ్ పూల్ కి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రా ఇది. అన్నా ఎంత పర్ హెడ్ 150 రూపీస్ అట. ఓకే ఓకే. ఫోన్ పే చేస్తున్నాను. నేను చాలా రిచ్గా ఆలోచించి అంటే సేఫ్టీగా ఆలోచించి ఫోన్లన్నీ కార్లోనే పెట్టేసాం. కానీ ఫోన్పే ఎలా చేస్తాం? ఫోన్లన్నీ కార్లో పెట్టేస్తే అన్నవారు బేరా క్యాష్ ఉందా నా దగ్గర? చూపించు. కోడ్ డబ్బులా? నా ఫోన్ దే. ఏ ఫోన్ తెచ్చినా పర్లేదు. అనిల్ కూడా ఫోన్ అయితే అయితే నా స్విచ్ ఆఫ్. నా ఫోన్ కదా నీ ఫోన్. ఎందుకు యాక్టింగ్ చేస్తావు? కెమెరా ముందు
అరే నా ఫోనే తీసుకురా, నా ఫోన్ అయితే తీసుకురా, నా ఫోన్ అయితే ఆ? రాంబాబు. సెకండ్ నేమ్ రాంబాబు 26 36. 26 ఏబీ క్లిక్స్ మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం ఇప్పుడు టైం 12:30 అవుతుంది. మేము వచ్చేటప్పుడు అయితే ఎవరు లేరు, వీళ్ళు కూడా మాతోనే వచ్చారు. జస్ట్ కొంతమంది ఉన్నారు అంతే. పర్లేదు, GoPro 12 బాగానే ఉంది, చాలా బాగా పనిచేస్తుంది. స్టెబిలైజేషన్ నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ పైన ఎండ చూస్తే కొంచెం దిగడానికి కొద్దిగా భయం అవుతుంది కదరా. నేను చూస్తున్న భయం అవుతుంది. వాటర్ అయితే క్లీన్ గానే ఉంది, మనమే వచ్చాం ఫస్ట్. సరే ఒకసారి వెళ్ళి దిగేద్దాం, ఇంకేం చేయలేం. కానీ వాళ్ళు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. ఫుల్ ట్రాక్ వేసుకోకూడదంట, టీ షర్ట్ ఉండకూడదంట, ఓన్లీ షార్ట్ పైన మాత్రం దిగాలంట. నేనేం తానం చేయట్లేదు, ఇప్పుడు ఇది ముగ్గురే. బాబు 150 వేస్ట్ స్టేట్ నాకు. నా ఫోన్ నుంచే ఫోన్ పే చేసాం మళ్ళీ. యాక్చువల్గా టీ షర్ట్ తీద్దాం అనుకోలేదు, కానీ ఇక్కడ 150 కట్టేసాక చెప్పారు టీ షర్ట్ నాట్ అలౌడ్ అట. బట్ డోంట్ వరీ, మనం జిమ్కి వెళ్తాం. ఆఫ్టర్ 3 months వేరేలా ఉంటుంది, మనకి మనమే ఛాలెంజ్ ఇచ్చుకుంటాం అన్నమాట. Hey, I've seen this one. అదేరా, అరే చేస్తున్నాడు అనిల్, అది క్యామెరా లేదు ఒకసారి. దిలీపు చూడడానికి ఏత రాదు బాబు, ఆగు జాత. అనిల్ ఎలా ఉంది? ఎప్పుడు చెరువుల దగ్గర స్విమ్మింగ్ పూల్ బాగా రేర్ కండిషన్స్ లో జరుగుతుంది. మొత్తానికి చాలా బాగుంది, అంటే కరెక్ట్ హైట్ ఉంది. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అనిల్ గారికి ఈత రాదు, నేనే పైన ఉన్నాడు. అనిల్ వాట్సాప్ ఏంటి దగ్గర త్వరగా 2 అడుగులు తీయరా. చిన్నపిల్లలు ఆడుకున్న దాంట్లోకి వెళ్తాను. కానీ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఆ పక్కనే చిన్నపిల్లలకి ఒకటి ఉంటుంది, ఇక్కడ పెద్దోళ్ళకి ఒకటి ఉంటుంది. ఇక్కడ 5.5 నుంచి 6.5 వరకు అక్కడ ఇది పెరుగుతుంది, లోతు పెరుగుతూ ఉంటుంది. హైట్ ప్రాబ్లం, కానీ చాలా బాగుంది నిజంగా. బాబు అనిల్, చిన్నపిల్లలు ఆడుకున్న అనిల్ యు నో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండి ఒక షర్ట్ తో ఇది కెమెరామెన్ అయ్యి ఉండి ఏంటి నువ్వు అసలు? నారా ఈత కొట్టగలరా? అనిల్, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండి ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఒరే ఎవరి పక్క రారా, ఈత నేర్చుకోవచ్చు. ఆ GoPro కిందకి వెళ్ళి వస్తాను. కోడ్రా ఇడు నల్ల పిల్లి లెక్క అలా డైలాగ్ ఉంటది కదరా. అక్కడి నుంచి వచ్చాను కదరా, నడుస్తాం ఎవరి నుంచి. అర్థం కాదు అది. మనోడు కూడా ఎక్కడ ఈత పడుతుంది. ఎగరండి ఎగరండి రా. అదే అదే అబ్బా ఓ అంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అనుకొని ఇలా పట్టుకుని దిగా. నన్ను అసలు ఎవడో పిల్లలేదు, కానీ స్నానం చేద్దాం అంటే భయం వేస్తుంది. నీరంటే మనకు చాలా భయం అనమాట. కానీ రాంబాబు అనే చూడు అలా ఎలా పట్టాలి వేస్తున్నారు. ఏమనుకుంటున్నారు ఇలా? కెమెరా తడిసిపోద్ది అని కూడా లేదా? ఎందుకు అనుకున్నాను నేను కెమెరా? మీరు నన్ను పిల్లరు కదా సీరియల్ యాక్టింగ్ కన్నా దారుణం చేస్తాండి. బ్యాగ్ బ్యాగ్ అయితే అంటే చూద్దాం. బ్యాగ్ అయితే అంటే వెళ్ళి చూడండి. అమ్మ బాబాయ్, అదేం బ్యాగ్ అయితే రా బాబు. జస్ట్ ఇప్పుడు అయితే నేర్పిస్తున్నాం వాడికి. దిలీప్ పట్టుకోరా, పట్టుకోరా దిలీప్, పట్టుకోరా. ఎలాగా దిలీప్ కాపాడరా, నాకంటే ఈత రాక రాతేనా. బాగుంది కదా, మామూలు లేదు. కానీ ములిగారు మళ్ళీ అక్కడే లేచిపోయాడు నిజంగా. లోతు లేదంటే పాప. బాబాయ్ నాకు ఏదో వస్తుంది ఫ్రెండ్స్, చూసారు కదా. సింపుల్కి వెళ్ళాను, ఏది వస్తుంది. ఈత మామూలు లేదు. రెడీ 1 2 3 ఓకే. దిలీప్ కూడా ఇంకా కిందనే ఉన్నాడే. ఓకే 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 పోస్ట్ పెడతా సాయంత్రం. వచ్చాది. ఓకే అయితే అన్ని సేఫ్. స్నేకర్స్ గురించి 3 స్నేకర్స్ స్టాప్. స్నేకర్స్ గురించి 3 స్నేకర్స్ స్టాప్. 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు.
buildings as the chemicals they take us higher. The night's young, it has just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky just to కంప్లీట్గా చిల్ అయిపోయాం. మా వర్క్ కూడా ముందుగానే అయిపోయింది కాబట్టి మా అనిల్ కూడా బాగా సహకరించాడు దీనికి. మా అందరితో బాబు టైం అయిపోయిందమ్మా, 1 hour వేస్తారు, ఆ ఎక్స్ట్రా 1 hour కావాలి నీకు. అనిల్ ఇప్పుడు కెమెరా తీస్తుంది అనిలే. ఈ స్విమ్మింగ్ పూల్ అనగానే ఎక్కువ అట్రాక్ట్ అయింది ఆడే, కానీ ఆడే ముందు వెళ్ళిపోయి పొట్టలో ఎలా చూపిస్తున్నాడు అంతే. లేదు అవ్వట్లేదు, నేను రాలేకపోతున్నాను అని. నువ్వు 1/2 hour కూడా చేయలేదు కదా, 1/2 hour కూడా చేయలేదు. మేము 1 hour కంప్లీట్ చేసాం కదా. అనిల్ ఎలా చేశాడు? వాళ్ళ చిన్నపిల్లలు దాంట్లో డాన్స్ చేస్తున్నాడు. 2 feet 150 రూపాయలు అనిల్కే కడితే జస్ట్ 25 రూపీస్ న్యాయం చేసి ఉంటాడు. 25 రూపాయలు న్యాయం చేసి ఉంటాడు అంతే. మిగతా 125 లాస్ వేస్ట్. సరే మనం రెస్టారెంట్కి వెళ్దాం. బట్టలు నేను ఏ సైడ్కి ఇంకో జత తెచ్చుకున్నాను, వీళ్ళు తెచ్చుకోలేదు. సరే సరే కార్లో మాట్లాడుకుందాం, డ్రెస్ చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు అనిల్ దేనికి వెళ్ళిపోయారో నువ్వు? మాకు ఇచ్చిన 1 hourలో మాక్సిమం 10 minutes. అది నేను పోస్ట్ చేస్తే అది కాకపోతే మళ్ళీ కెమెరా తీసింది ఎవరు? అది ఆన్ క్యామ్ వీడియో కోసం చేసాడు అంతే, అంతకు మించి ఇంక ఏమీ లేదు. ఇది 150 రూపాయలు 25 రూపాయలు అంతే. ఇంకా తినడానికి తీసుకెళ్ళాలి అంతే, తినడానికి తీసుకెళ్తే న్యాయం చేస్తుంది. వేస్ట్ ఇంకా అలా తింటూ ఉంటే పొట్టే వస్తుంది. యువర్ ఇన్ఫ్లుయెన్సర్, పొట్ట తగ్గుతుంది. నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ రా, ఉమెన్స్ కి బట్టలు సజెస్ట్ చేస్తున్నావు అంటే ఎలా ఉండాలి? అనిల్ ఇప్పుడు మరి బాబు అందంగానే ఉన్నావులే, కానీ ఏ రెస్టారెంట్కి వెళ్తాం? మాస్టర్ షెఫ్కి వెళ్ళిపోవచ్చా? లాస్ట్ టైం కూడా మనం ఒకసారి వెళ్ళాం. దిలీప్ చూడు, ఏమన్నా రెస్టారెంట్ ఐడియా ఉందా అనుకోవాలి? పర్లేదు అలా అనుకోను బ్రో. అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం మెనూ ఎలా ఉందో. మెనూ ఎంత చూసినా వేస్టే. ఫ్రై పీస్ బిర్యానీ, ఆరు మొగలాయి బిర్యానీ, ఆరు దమ్ బిర్యానీ. ఆడు మెనూలో ఎంత లిస్ట్ ఉన్నా సరే మనకు మాత్రం చెప్పేది ఈ 3. డ్రింక్ బాటిల్ ఏమున్నాయి, వాటర్ బాటిల్ కూలింగ్ నార్మల్ అంతే, అంతకు మించి ఏముండవు. మాస్టర్ షెఫ్ మంచిగా రెస్టారెంట్కి వచ్చాం. ఒకసారి షార్ట్లు చూడండి. ఏదైతే స్విమ్మింగ్ పూల్లో దిగామో అవే షార్ట్స్ పట్టుకుని డైరెక్ట్గా వచ్చామన్నమాట. మరి లోపలికి రానిస్తారా ఏంటనేది. ఇప్పుడు ఏ టేబుల్ అయితే మేము కూర్చోవాలనుకుంటున్నామో ఆ టేబుల్ మొత్తం తడిసిపోద్ది. ఫైనల్లీ వీఆర్ కమింగ్ మాస్టర్ షెఫ్. ఇంగ్లీష్ మాట్లాడుకుంటేనే వస్తుంది. ఫైనల్లీ బిర్యానీ అయితే వచ్చేసింది. ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే. మనిషి వాడు ఎవడన్నా ఎంత తింటాడా? నేను తినేస్తాను. ఇలా అందరిలోనే కలిసి తినడం బాగా రేర్ కండిషన్స్లో జరుగుతుంది కదా. అనిల్ నువ్వు అరేంజ్ అయితే తింటున్నట్టు ఉందిరా. ఫ్రెండ్ అయ్యాం కదా, అదే అనిపిస్తుందిలే. మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్తో. ఆల్రెడీ ట్రై చేసే ఉంటారులే చాలాసార్లు. అనిల్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ రా. నేనేం తినలేదురా బాబు, అందరు తినేసి నేను లాస్ట్ లో ఇప్పుడే వచ్చాను. ఎలాగా అందట్లేదని నేను మీకు ముందే చెప్పాను కదా, ఇటు తినడం తప్ప ఎందుకు పనికిరాడని. కూడా చేయను, అందుకున్నాను. మీ అందరం నా కూడా అయిపోయాం. వీడి మాత్రం సమస్య లేదు. ఇంకా మళ్ళీ ఈ డ్రింక్ చూడండి ఒకసారి. ఉల్లిపాయ ఉంటుంది, ఆనియన్, సాల్ట్, లెమన్. ఇది చెత్త. ఇగో లెమన్, ఇందులో ఆనియన్ ఉంది, సాల్ట్ కరిగిపోయింది. అది ఫైనల్గా ఫుల్గా తిన్నాం. అనిల్ అయితే ఇంకా ఫుల్గా తిన్నాడా? బయట అనిల్కి కారు పడదన్నమాట. ఫుల్గా తింటే ఏసీ వేయకూడదు, విండో తెచ్చాలి, స్లోగా వెళ్ళాలి, బ్రేక్ వాడకూడదు అన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఆడితో వస్తే. స్పీడ్ రోజుల తర్వాత మేము అవుటింగ్కి వెళ్దాం. అయితే మ్యాక్సిమం మూవీకి వెళ్తాం ఖాళీ అయితే, కానీ అవుటింగ్కి ఇలా వీక్లీ వన్స్ పెట్టుకోవచ్చు మంచి వ్లాగ్తో. మళ్ళీ 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 కలుద్దాం, ఓకేనా?
ఈ రోజు అయితే కంప్లీట్ గా చిల్ అయ్యాం. అంటే లైఫ్ లో చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కానీ మన పేరెంట్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మనం నందే వాళ్ళు కానీ బాధపడి ఏదైనా సరే Swagger down the street with your red lips and funky beat. You better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die.